ఎప్పుడు తొందరపాటులో ఉంటే ఏం జరుగుతుందో కొన్ని విషయాలు మనం చూద్దాం. మొట్టమొదటిగా మనము తప్పుడు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాము. తప్పుడు నిర్ణయాలు కంగారులో తీసుకుంటూ ఉంటాం. తప్పుడు నిర్ణయాలు తీసుకొని తప్పుడు స్నేహాల్లో, తప్పుడు వ్యవస్థల్లో మనం వెళ్ళిపోతూ ఉంటాము. బికాస్ యూ టేక్ యువర్ డెసిషన్స్, యూ మేక్ అన్ ఎర్రర్ ఇన్ యువర్ జడ్జ్మెంట్. తొందరలో తీసేసుకోవాలి. ఆ క్షణం నాకు అలా అనిపించిందండి, నేను చేసేసాను. ఆ క్షణం నాకు ఆ మనిషి నచ్చాడు, నేను వెళ్ళిపోయాను. ఆ క్షణం నాకు అది తాగాలనిపించింది, నేను తాగేశాను. ఆ క్షణం నేను ఆ యొక్క ప్లేస్కి, ఆ యొక్క స్థలానికి వెళ్ళాలనుకున్నాను, వెళ్ళిపోయాను. దాని గురించి మనం తర్వాత బాధపడుతూ ఉంటాం. మనకి బైబిల్లో కూడా చూసినట్టయితే కొన్నాడు యాకోబు అలాగే వంట చేసినట్టయితే అప్పుడు ఏమైంది, ఎసావు వచ్చేసి ఏం చేశారు, తన కంగారులో తినేయాలి ఫాస్ట్ గా, ఆకలి మీద ఉన్నాను అని చెప్పి ఏం చేశారు, తన జ్యేష్ఠత్వమును తను ఇచ్చేశారు. ఏం జరుగుతుందో ఆలోచించాడా? ఏమీ లేదు. మనం చాలా సార్లు ఆ యొక్క క్షణంలోనే మనము తప్పుడు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం. ఎందుకంటే తొందరగా వెళ్ళిపోవాలి, ఆ క్షణం వెళ్ళిపోవాలండి, ఇన్స్టెంట్ గా నాకు జరిగిపోవాలి, నేను ముందడుగు వేసేయాలి. వి సీ దాట్. అంత కంగారుగా ఎందుకు నీ జీవితాల్లో నిర్ణయాలు తీసుకుంటున్నావు, మళ్ళీ బాధపడుతున్నావు?